ఇందిరమ్మ చనిపోయి 40 ఏళ్ళు కావస్తా ఉంది. అయినా ప్రతి బీదవారి గుండెలో ఇందిరమ్మ ఉంది. కారణం ఈ దేశంలో గుడిసెలు లేని ఊర్లు కావాలి, గుడిసెలు లేని పట్టణాలు కావాలని 1976-77లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఈ స్కీమ్ ప్రారంభించినటువంటి ఘనత శ్రీమతి ఇందిరా గాంధీ గారిది. అందుకే ఈరోజు ఇందిరమ్మని స్మరించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీద వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పేరు ఇందిరమ్మ ఇల్లు పేరిట పెట్టడం జరిగింది. ఎంత దూరదృష్టి, ఎంత ప్రేమ ఉంటే 40 ఏళ్ల క్రితం ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని ఆకాంక్షించుండవచ్చు. ఆవిడ నైపుణ్యతకి, ఆవిడ దూరదృష్టికి ఇవాళందరం కూడా మనము జోహారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇందిరమ్మ కళ, ఇందిరమ్మ ఆకాంక్ష గుడిసెలు లేని భారతదేశం చూడాలని ఆ కళని సాకారం చేసే దశగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన దశలో ఇల్లు లేని పేదవాడికి, మీరు అర్థం చేసుకుంటారమ్మా, ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నది ఈ స్కీమ్లో ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇల్లు ఎవరికి ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇయ్యలే, కానీ లబ్ధిదారులు సెలెక్ట్ చేశారు. ఎట్లా చేశారు? లబ్ధిదారులు ఎట్లా చేశారమ్మా, నేను లీడర్ అయితే నా తమ్ముళ్ళకి, బామ్మర్దులకి, అక్కపిల్లలకి, చెల్లపిల్లకి అందరికి ఇల్లు రాసింది. అవునా? కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయట్లే. అది షబ్బీర్ అలీ బంధువైనా, సూర్యాగుప్త బంధువైనా, మా వేణు బంధువైనా అర్హత ఉంటేనే ఇల్లు. నీకు ఇల్లు లేని పేద వయసుడు అయితేనే ఇల్లు ఇష్టారాజ్యంగా మా చేతిలో కలం ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినోడికి ఇల్లు రాస్తా, ఇస్తానంటే నడవదు. మా ఉద్దేశం నిజమైన పేదవాడికి ఇల్లు ఉండాలి. ఆ దశగానే మీరు ఇక్కడ సంఖ్య చూస్తూ ఉన్నారు. అప్లికేషన్ల సంఖ్య వేలల్లో ఉన్నది. అప్లికేషన్ల సంఖ్య వేలలో ఉన్నది. కారణం ఏంటి? ఇల్లు ఉన్నవాడు అప్లై చేసిండు, కొంత బీదవాడు అప్లై చేసిండు, సగం ఉన్నవాడు అప్లై చేసిండు. మా ఉద్దేశం ఏంటి? నిజమైన పేదవాడు ఎవరైతే నిజంగా ఇల్లు లేదో వాడికే ఇల్లు రావాలి. దానికోసం సర్వే చేస్తూ ఉన్నాం. సర్వే చేసిన తర్వాత మనకు తేలింది 268 ఇల్లు మాత్రమే. ఇంకా వస్తాయి. వ్యక్తులు చెప్తా ఉన్నాం, సర్వేలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంత ఫారెస్ట్ భూమి చూపిస్తూ ఉంది, కొంత అన్నదమ్ముల పంచాయతీలో ప్లాట్లు ఉన్నాయి, కొంత తండ్రి పేరు ఉంది, పిల్లలకి వాటాలు రావాల్సి ఉంది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఉన్నాయే కానా ఎకాఎకినా శాంక్షన్ చేయలేము. చేస్తే ఏమవుతుంది? అన్నదమ్ములు కొట్టుకొని వస్తారు.